ర్యాలీ స్టార్ట్ చేశారండి. మన అందరికీ తెలుసు ర్యాగింగ్ వల్ల స్టూడెంట్స్ నష్టపోతారండి. ర్యాగింగ్ చేస్తే జైలు శిక్ష, ఎక్స్పల్షన్ అన్నీ జరుగుతాయి. కొన్ని చోట్ల ర్యాగింగ్ వల్ల మనిషి చనిపోయాడు, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ర్యాగింగ్ మహమ్మారిని మనం అరికట్టాలి. ప్రతి స్టూడెంట్ ర్యాగింగ్ నుండి దూరంగా ఉండాలి. ర్యాగింగ్ జరిగితే ఆ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. యూజీసీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే. మేము లాస్ట్ 25 to 30 ఇయర్స్లో చూసాము కొన్ని చోట్ల ర్యాగింగ్ వల్ల ర్యాగింగ్ చేసేవాళ్ళు ఎలా నష్టపోయారు, జీవితం నాశనం అయిపోయింది. అందుకే స్టూడెంట్స్, సీనియర్స్ అండ్ ఫ్రెషర్స్ అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరు ఒకరికి హెల్ప్ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ర్యాగింగ్ ఏ కాలేజ్ కానీ ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ మనం చేయకూడదు. నిన్న మొన్న కూడా ఒక ర్యాగింగ్ గురించి ఒక పేపర్లో చదివాము. ఇంత రండి మనం అందరం కలిసి ప్రమాణం చేద్దాం. మన ఇన్స్టిట్యూషన్ నుండి ర్యాగింగ్ మహమ్మారిని తరిమి కొద్దాం. వైజాగ్ ర్యాగింగ్ ఫ్రీ సిటీగా పేరు తీసుకొద్దాం. అందరం కలిసి ప్రయత్నం చేస్తే ఈ లక్ష్యం ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న తెలంగాణలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు లెస్ మార్క్ అయింది. ఈరోజు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటలు అనగా 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు పశ్చిమ ద్రోణి అనగా ఈస్ట్ వెస్ట్ జోన్, ట్రఫ్ జోన్ అన్నది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదున్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఉండటం వలన ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలోనూ, తదుపరి 4వ రోజున పలు ప్రాంతాలలోనూ, వారంలో చివరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన నైరుతి గాలులు రాబోయే 5 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటుగా నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నది. మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు గత 1600 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని పోట్లాడుతూ ఉంటే వీళ్ళని కాదని చెప్పి
మన ఎంపీలందరూ కూడా గౌరవ మినిస్టర్తో సహా కలిసి ఎవరైతే రామ్మోహన్ అయినాడో వాళ్ళందరినీ తీసుకొని వెళ్లి సెంట్రల్ మినిస్టర్ని కలిసి అనకాపల్లిలో పెట్టబోయే మెట్రల్ కంపెనీకి మీరు సొంత గనులు కేటాయించాలని చెప్పి అడిగారు. ఇది ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుతాం అని ఒక పక్కన చెప్తూనే స్టీల్ ప్లాంట్ కి అవసరమైన సొంత గనులు కేటాయించమని అడగకుండా ఇంకా పునాదులు కూడా తవ్వలేనటువంటి మెటల్ కంపెనీకి సొంత గనులు కేటాయించడం అని అడిగితే దీన్ని బట్టి మీకు స్టీల్ ప్లాంట్ పట్ల మీ వైఖరి ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. వెనకటికి సామెత ఏదో గుర్తొస్తుంది, తల్లికి గాజులు చేయించినోడు పిన్నమ్మకి వడ్డానం చేయించాడట. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇమ్మని అడగట్లేదు. మెట్రల మీద మాత్రం ప్రేమతోటి భూములు గనులు మొత్తం అందరినీ కూడా సమర్పించాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీకు మెట్రలు ముఖ్యమా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముఖ్యమా? మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అనుకూలంగా ఉన్నారా, లేదంటే ప్రైవేట్ కంపెనీ మెట్రల్ కి అనుకూలంగా ఉన్నారా? తేల్చి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చాం, దీన్ని మంచి చేస్తున్నాం, దీని అభివృద్ధికి దోహదపడుతున్నాం అని ఓ పక్కన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ మరో పక్కన దీన్ని ముంచేయడం కోసం మీరు కుట్ర పన్నుతున్నారు. దీనికి సొంత గనులు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెట్రల్ కంపెనీకి కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని చెప్పి మీరు ప్రధానమంత్రి మోడీని గాని లేదంటే మినిస్టర్ని గాని అడగాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎత్తులు తీసుకుని రావాలి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ పదవులకి త్యాగాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సాధించుకుంటే మీరు మీ పదవులను అడ్డు పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ముంచేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ని అనుమతులు కోరుతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. కాబట్టి తక్షణమే మీ వైఖరి మార్చుకోవాలి, లేకపోతే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మలుపు తీసుకోబోతుంది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లో ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ప్రాణాలపైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉండేది, అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అక్కడ జరిగింది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం, అలాగే అరెస్టులు చేయడం, వాళ్ళని నామినేషన్ వేయకుండా నియంత్రించడం, అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వారు నీలం సహాని, వారైతే వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి కమిషనర్ గారే, వారే ఈరోజు వరకు కూడా నడుపుతున్నారన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే టీడీపీ ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అవకాశం కల్పించాం, కానీ ఈరోజు మా ఏజెంట్లకు ఎవరు కూడా కూర్చునేటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ప్రజలకు చెప్పాల్సింది
గత 30 ఏళ్ళుగా మీరు ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించారా? ఏ రోజు కూడా అసలు ఎలక్షన్ అనేదే జరగలేదు. అన్నీ కూడా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. కానీ ఈరోజు ఏకగ్రీవంగా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రాణం పోసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మరి ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ కనుక ఈరోజు ఏదైతే ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, చరిత్రని తిరగరాయబోతుంది. ఈరోజు ఆ రెండిట్లపైన కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్యబద్ధంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మీరు నామినేషన్స్ ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో 11 మంది వేశారు, అలాగే ఒంటిమిట్టలో 11 మంది వేశారు. ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్. గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు 11 నామినేషన్లు పడ్డాయంటే ఇదే ప్రజాస్వామ్యంకి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ ఎక్కడ కూడా ఎవరిని ఏ ఓటర్ని కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం వీరన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, పులివెందుల్లో ఈరోజు స్వేచ్ఛగా ముందుకి ప్రజలు వస్తున్నారు. పులివెందుల్లో ఎటువంటి దారుణాలు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కనుక రేపు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే నాటికి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడబోతున్నారు. తెలుగుదేశం విజయకేతనం ఎగరబోయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది, అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఓట్లు రిగ్గింగ్ అని చెప్పినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. కేవలం ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చెప్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మేము ఇక్కడ నియంత్రణ పాలన సాగుతుంది, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎవరు కూడా సహకరించట్లేదని చెప్పేసి చేస్తున్నవన్నీ కూడా అవాస్తవాలు. ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడిచింది. దానికి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశం 22 ఆగస్టున సినిమా రిలీజ్ అవబోతుంది. చాలా ప్రేమతో తీసిన ఫిల్మ్ అండ్ అట్లా అని మీరు వెళ్ళి చూడక్కర్లేదు. సినిమా బాగుంటుంది, నేను ప్రామిస్ ఇస్తాను. ఫస్ట్ డే వెళ్ళి చూడండి. ఫస్ట్ డే కుదరకపోతే మీరు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు మంచి ఫిల్మ్ చూడొచ్చు అని, అప్పుడైనా వెళ్ళి చూడండి. దయచేసి ఓటీటీ అని చెప్పి వెయిట్ చేయకండి, కానీ ఎందుకంటే అది పెద్ద స్క్రీన్లో చూస్తే చాలా బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ దిస్. ప్లీజ్ డూ సపోర్ట్ సినిమా. పైరస్ అంటే మీరు డిఫరెంట్గా కనిపించారు కదా, సో ఈరోజు మీరు దానికోసం ఏమైనా హార్డ్ వర్క్ ఇష్టపడి చేసినా ఏమీ కష్టం కాదండి. సో అది లేదు. సో ఇట్స్ నాట్ లైక్ చాలా కష్టపడి చేసి అలా కాదు, అది ఇష్టపడి చేసాం. ఎనీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఎనీ హర్డల్ వీ హ్యాడ్ టు క్రాస్, చాలా ఇష్టంతో చేసింది. సో అట్లా మాకు అనిపించట్లేదు. అంటే రిలీజ్ ఆ టైంలో కొంచెం కష్టం ఉంది కానీ, బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ వెరీ హార్ట్ఫుల్. ఫైనల్లీ మూవీ గురించి నాకు అంటే ఇలా అన్కండిషనల్ లవ్ ఇవ్వడానికి నేనేం చేశానని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వీళ్ళందరికీ నేను పర్సనల్గా నేను ఎలా ఉంటున్నానో నా దగ్గర నుంచి దే డోంట్ గెట్ ఎనీథింగ్. సో ఇలా అన్కండిషనల్గా ఎలా హౌ కెన్ యూ లవ్ సమ్వన్ అన్నది నాకు అర్థం కాదు, బట్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. నేను చేసిన ఫిజికల్ హార్డ్ వర్క్ కన్నా ఇమోషనల్ హార్డ్ వర్క్, మా అందరూ చేసిన ఇమోషనల్ హార్డ్ వర్క్ ఎక్కువ అండి. అది ఒక్క మాట అలా చెప్పాలి. సో ఒక సినిమా చేయడం అన్నది ఓకే, అది అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడానికి ఉంది జర్నీ ఉంది కదా, అది చాలా కష్టం అండి. అది చెప్తే అర్థం కాదు. అది ఇట్స్ లైక్ ప్రూవింగ్ అ పాయింట్ టు ది ఆడియన్స్ దట్ ఒక అమ్మాయి వల్ల అది అవుతుంది అన్నది. దానిలో దెర్ విల్ బి సో మెనీ హర్డిల్స్ దట్ యూ విల్ హ్యావ్ టు క్రాస్. చాలా యునీక్ అండ్ ఇలాంటి స్టోరీస్ తెలుగులో రావడం
తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ. సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ అమ్యూజ్డ్. ఇట్లాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు, ఇది కొంచెం పెద్ద సినిమా, అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది అంటే చాలా మోసిందండి అను. అంటే లాస్ట్ 2.5 నుంచి ఒక కథను నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. సంగీతం ఆమె ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంటే అసలు దట్స్ లైక్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అనమాట. చాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆవిడ వచ్చి ఏం అవ్వదు, రిలాక్స్ అవ్వు, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి కామ్ చేయడం. కానీ నేను దర్శన ఇలా ప్యాషనెట్గా సినిమా చేయాలనుకున్న వాళ్ళం. సో వీ గెట్ వెరీ నర్వస్.